మేనేజర్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న జేడీకేడీలు వచ్చిన రిపోర్ట్స్ని చూసి అక్కడున్న లేడీ స్టాఫ్ దగ్గరికి వెళ్తారు. ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది, ఇంత ఈజీగా మేనేజర్ని చంపిన వ్యక్తి దొరికిపోతారని మేము అనుకోలేదు అని అంటూ చెప్పు కేడి, అసలు ఆ రిపోర్ట్స్ ఎవరితో మ్యాచ్ అయ్యాయో చెప్పు అని అడుగుతుండగా చెప్తాను. ఆ బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ ఎవరితో మ్యాచ్ అయ్యాయో తెలుసా అంటూ ఒక అమ్మాయిని చూపించగానే ఈవిడతో మ్యాచ్ అయ్యాయి అని కేడి చెప్తాడు. దాంతో ఆవిడ భయపడిపోతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ భయంతో వణుకుతూ ఉంటుంది. చెప్పు, మేనేజర్ని చంపి ఆ నేరాన్ని మా కౌశికి గారి పైన ఎందుకు నెట్టేశావు చెప్పు అని అంటూ ఆ అమ్మాయిని కొట్టడానికి జేడీ చెయ్యెత్తుతుంది. అప్పుడే మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావడంతో వాటిని చెక్ చేస్తూ ఉన్న కేడీ షాక్ అవుతాడు. కొట్టబోతున్న జేడీ చేయిని ఆపి, ఆగు జేడీ అని అంటూ రిపోర్ట్స్ వచ్చాయి. మర్డర్ చేసింది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు అని అంటూ ఉండగా ముగ్గురా అని ఆశ్చర్యపోతుంది జేడీ. కానీ మర్డర్ చేసింది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఐదుగురు ఆడవాళ్ళు కలిసి ఆ మేనేజర్ని చంపేశారు. వాళ్ళకి శిక్ష పడుతుందా కోర్టులో? వాళ్ళు ఆ మేనేజర్ మృగమని సెల్ఫ్ డిఫెన్స్గా వాణ్ణి చంపామని శిక్ష నుండి తప్పించుకుంటారా? ఈ కేసు ఏ మలుపు తిరగనుందో, కౌశికి నిర్దోషిలా బయటికి వచ్చినట్టేనా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.